కోతి మొసలి. ఒక అందమైన అడవిలో ఒక తెలివిగల కోతి నివసిస్తుండేది. నేను ఈ అందమైన అడవిలో జీవించడం నిజంగా ఎంత అదృష్టం. ఆ అడవి మధ్యలో ఒక నది పారుతుంది. ఆ నది మధ్యన ఒక దీవి ఉంది. ఆ దీవి నిండా మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతిరోజు ఆ దీవిని చేరడానికి కోతి ఆ నదిలో ఉన్న బండరాళ్ల మీద దూకి వెళుతుండేది. అక్కడున్న మామిడి పళ్ళని ఆశ తీరా తిని ఆ దీవిలోనే విశ్రాంతి తీసుకునేది. ఆహా, ఎంత రుచిగల మామిడి పళ్ళో. మొసలొకటి కోతి దినచర్యలను గమనిస్తూ వచ్చింది. ఆహా, ఈ కోతి బాగా బలిసి ఉంది. దీనికి రుచిగల హృదయం ఉండే ఉంటుంది. దీన్ని ఎలాగైనా చంపి తినాలి. ఒకరోజు కోతి ఎప్పట్లాగా దీవికి వెళ్ళిన తర్వాత మొసలి కుట్ర పన్ని కోతి దూకుతూ వెళ్లే బండరాయి మీద పడుకొని తలని తోకని నీటిలోనూ తన శరీరాన్ని మాత్రం రాయి మీద ఉంచి కోతి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. కోతి ఎప్పట్లాగానే మామిడి పళ్ళు తిని మళ్లీ అడవిలోకి రావడానికి సిద్ధపడింది. ఏంటి ఈరోజు బండరాయి తేడాగా కనిపిస్తోంది? అది తెలివిగల కోతి గనుక బండరాయి ఎప్పట్లాగా కాక కాస్త తేడాగా ఉందని గ్రహించింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఓ బండరాయి మిత్రమా, ఎలా ఉన్నా? ఎందువల్ల నాతో మాట్లాడడమే లేదు? నేనేదైనా తప్పు చేశానా? ఇది మాట్లాడటం చూస్తుంటే ఈ బండరాయి దీంతో రోజూ మాట్లాడేలాగా ఉందే. నేను దీంతో మాట్లాడి చూస్తా. ఆ విశేషాలేమిటి మిత్రమా? ఈరోజేంటి ఇంత పెద్దగా కనిపిస్తున్నావు? మొసలి బండరాయి సాయం లేకుండా కోతి అడవిలోకి వెళ్లలేదని తలచింది. నేను బండరాయిని కాదు, నేనొక మొసలిని. దీన్నిప్పుడు చంపి తినబోతున్నాను. ఆహా, ఒక మంచి ఆలోచన తట్టింది. ఇది ఆహారం తినడానికి నోరు తెరిచినప్పుడు దీని కళ్ళు మూసుకోవడాన్ని నేను గమనించాను. అలాగా, చాలా సంతోషం. నువ్వు నీ నోటిని బాగా తెరచి ఉంచు. నేను తిన్నగా నీ నోట్లోకి దూకేస్తాను. తర్వాత నువ్వు నన్ను తినొచ్చు. సరే, దూకటానికి సిద్ధంగా ఉంది. ఆ తెలివి తక్కువ మొసలి కోతి మాటలు నమ్మి నోటిని బాగా తెరచి ఎదురుచూస్తోంది. మరుక్షణంలో కోతి మొసలి నోటిపై భాగం మీద దూకి అక్కడ్నుంచి అడవిలోకి వెళ్లి మాయమైపోయింది. పాపం ఆ తెలివి తక్కువ మొసలికి ఏమీ దొరకలేదు. సమయానుకూలంగా వ్యవహరిస్తే ఆపదల నుంచి బయటపడగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.